హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్. గైస్, ఈరోజు అయితే మేము కిల్డేర్ వెళ్తున్నాం షాపింగ్కి. సో నాతో పాటు సే హాయ్ రా. హాయ్. తలా హాయ్. సో ఈ కిల్డేర్ షాపింగ్కి వెళ్తున్నాం గైస్. సో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాం. సో అరౌండ్ 1.5 hours పడుతుంది డ్రైవ్ అయితే. సో గైస్, ఇప్పుడైతే కార్ వాష్కి వెళ్తున్నాం ఫస్ట్. సో మనం కార్లో ఉంటేనే వాళ్ళు వాష్ చేస్తారు ఈజీగానే, మనం దిగాల్సిన అవసరం కూడా లేదు. సో టు బి హానెస్ట్ గైస్, నాకు ఇలాంటి వ్లాగ్స్ చాలా అంటే చాలా కొత్త. బట్ ఐ వాంట్ టు ఫేస్ ఇట్ అనమాట టుడే. సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్లాగ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను, డైరెక్ట్ వ్లాగ్. సో నాకు ఏదైతే సోషల్ ఫియర్ ఉందో దాన్ని మాత్రం వాళ్ళు ఫేస్ చేద్దాం అనుకున్నా. సో చలో గైస్. సో ఫ్యూయల్ కొట్టించడానికి అయితే వచ్చేసాం గైస్. సో ఇక్కడంతా సెల్ఫ్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో దిస్ ఈస్ హౌ వి ఫ్యూయల్ గైస్. సో మనం సెల్ఫ్ చేసుకోవచ్చు. తను గత 3 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తుంది, ఇక్కడ పెట్రోల్ పంప్ లో. సో షీ గెట్ సమ్ నైస్ టిప్స్ అనమాట. నువ్వే వర్క్ చేస్తావుగా ఇక్కడ, కడతాను. సో గైస్, ఫ్యూయల్ అయితే మనం సెల్ఫ్ గా చేసుకోవాలి. బట్ పేమెంట్ అయితే మనం అక్కడ సపరేట్ డే బ్రేక్ అలా ఉంటది, వెళ్ళి అక్కడ పే చేస్తాం అనమాట. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా గైస్, అది కార్ వాష్ అనమాట. మనం సెల్ఫ్ చేసుకోవచ్చు. సో మనమే కాయిన్స్ వేసి మనమే కార్ వాష్ చేసుకోవచ్చు. సర్ఫ్ అదంతా ప్రొవైడ్ చేస్తారు. సో ఎవ్రీ ఫ్యూయల్ స్టేషన్ లో పక్కన ఖచ్చితంగా ఈ కార్ వాష్ పెడతాడు, మనమే చేసుకోవచ్చు అనమాట సెల్ఫ్ గా. సో గైస్, మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో ఇవాళ ఫుల్ సన్నీగా ఉందన్నమాట. సో వెరీ రేర్ అనమాట ఐర్లాండ్ లో సన్ రావటం. సో సన్ వస్తే మాత్రం ఎంత బ్రైట్ గా ఉంటది. కార్ లో నుంచి అంత క్లియర్ గా కనపట్లేదు, కానీ బయట నుంచి చూస్తే చాలా బ్రైట్ గా ఉంది. ఇంత డే లైట్ చూస్తున్నారంటే ఖచ్చితంగా మనకి సన్ ఉందని, లేకపోతే ఎప్పుడు డార్క్ గానే ఉంటది గైస్ వింటర్ లో. సో సన్ వెరీ అంటే చాలా రేర్. అండ్ ఇక్కడ ఈ ఎల్బోట్ ఏంటని చూస్తున్నారా? సో ఈ ఎల్బోట్ ఏంటంటే మనకి లర్నర్స్ లైసెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డిస్ప్లే చేయాలి. సో మామూలుగా యాక్చువల్గా ఇక్కడ స్టిక్ చేస్తాం అనమాట. సో అది నిలబడట్లేదు. ఒకవేళ గార్డ్ ఆపినా, పోలీస్ ఆపినా మనం ఇక్కడ పడిపోయిందని చూపించొచ్చని కూర్చున్నాం. అండ్ వన్ మోర్ మేజర్ రూల్ ఏంటంటే, ఇప్పుడు లర్నర్స్ డ్రైవ్ చేస్తుంటే ఖచ్చితంగా అకంపైన్డ్ ఫుల్ లైసెన్స్ ఉండాలి. సో ఎవరైనా ఫుల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మన పక్కన ఉంటే అప్పుడు లర్నర్స్ వాళ్ళు కార్ డ్రైవ్ చేయవచ్చు. సో జాసే ఇవాళ మన రథసారథి గైస్. సో 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 గైస్, ఐర్లాండ్ లో మీరు ఎక్కడ చూసినా చెట్లే కనపడతాయి అనమాట, ఫుల్ గ్రీనరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఐర్లాండ్ లో రోడ్స్ చాలా కర్వ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ మన ఘాట్ రోడ్స్ లాగే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేచర్ ని అసలు డిస్టర్బ్ చేయరు. సో అది ఎలా ఉందో అలా వదిలేస్తారు, వాటి మధ్యలోనే రోడ్స్ వేస్తారు తప్ప చెట్లు మాత్రం తీసేయరు. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గైస్. సో ఈ ఘాటా వెహికల్ ఏంటంటే కెమెరా అనమాట, స్పీడ్ కెమెరా. సో చాలా చోట్ల ఇలా పక్కకి చాలా దాచిపెట్టి పెడతారనమాట, సో స్పీడ్ క్యాప్చర్ చేయడానికి. సో లోపల పోలీస్ కూర్చొని ఈ స్పీడ్ కెమెరా పట్టుకొని ఉంటాడు అనమాట. సో మన స్పీడ్ లిమిట్ దాటితే వెంటనే మనని క్రాస్ చేసి వచ్చి కార్ ఆపి ఫైన్ వేయటం అండ్ పాయింట్స్ వేస్తాడు, పెనాల్టీ పాయింట్స్. సో ఈ పెనాల్టీ పాయింట్స్ ఏంటంటే, మనకి లర్నర్స్ పర్మిట్కి ఒక 7 పెనాల్టీ పాయింట్స్ అండ్ ఫుల్ లైసెన్స్ వాళ్ళకి 12 అలా ఉంటాయి అనమాట మ్యాక్సిమం లిమిట్. సో ఆ 7 కానీ మనం రీచ్ అయితే మన లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, లేకపోతే 2 years అలా రోడ్ నుంచి తీసేస్తాడు అనమాట. అంటే మన కార్ నడపకూడదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పీడింగ్ చేస్తే అరౌండ్ 3 points ఇస్తారు, అండ్ పెనాల్టీ పాయింట్స్తో పాటు ఫైన్ వేస్తాడు అనమాట. సో ఈ పెనాల్టీ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే, ఈ పెనాల్టీ పాయింట్స్ వ్యాలిడిటీ ఒక 2 years ఉంటుంది.
అంటే మనకు ఒకవేళ ఒక 3 పాయింట్స్ అలా పడితే ఒక 2 yearsలో మళ్ళీ మనం ఏ అఫెన్స్ చేయకపోతే డ్రైవింగ్ అఫెన్స్, సో అవి ఎక్స్పైర్ అయిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా మళ్ళీ చేస్తే దాని మీద యాడ్ చేస్తాడు. సో ఈ పెనాల్టీ పాయింట్స్ అనేవి పర్మనెంట్ కాదు, సో ఎక్స్పైర్ అవుతాయి గైస్. సో గైస్ మనం ఎటు జర్నీలో ఉన్నాం కాబట్టి అసలు ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇక్కడికి వచ్చి డెలివరీ జాబ్ అలా చేసుకోవచ్చా పార్ట్ టైం కింద అని. సో డెలివరీ జాబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది మామూలు డ్రైవింగ్ లైసెన్స్ తో చేస్తారు. కాకపోతే లీగల్ గా ఏంటంటే ఈ డెలివరీ జాబ్ కి సపరేట్ గా వేరే కమర్షియల్ లైసెన్స్ ఉంటుంది అనమాట. కాకపోతే చాలా మందికి ఉండదు. అట్లీస్ట్ మామూలు లైసెన్స్ అన్న ఉండాలి గైస్. అండ్ ఇక్కడ లైసెన్స్ తెచ్చుకోవడం చాలా పెద్ద ప్రాసెస్. సో చిన్నగా చెప్పాలంటే ఫస్ట్ లర్నర్స్ పర్మిట్ థియరీ రాసి లర్నర్స్ పర్మిట్ తెచ్చుకోవాలి. దాని తర్వాత ఏంటంటే లెసన్స్ తీసుకోవాలి. ఒక 12 లెసన్స్ మ్యాండేటరీ అనమాట. సో ఆ లెసన్స్ తీసుకున్న తర్వాత మనం టెస్ట్ బుక్ చేసుకోవాలన్నమాట, డైరెక్ట్గా ప్రాక్టికల్ టెస్ట్కి. సో ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాతే మనకి లైసెన్స్ వస్తుంది. అండ్ మన ఇండియన్ లైసెన్స్ కన్వర్ట్ చేయొచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. మన ఇండియన్ లైసెన్స్ ఐరిష్ లైసెన్స్కి కన్వర్ట్ అవ్వదు గైస్. బట్ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే ఏంటంటే మనం ఇందాక 12 లెసన్స్ తీసుకోవాలని చెప్పాను కదా, ఆ 12 లెసన్స్ది 6కి అయితే చేసుకోవచ్చు. అంతకు మించి మన ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇండియన్ లైసెన్స్ అంత బెనిఫిట్ ఉండదు. అండ్ కొంతమంది ఇంకొక సినారియో ఏంటంటే మన ఇండియన్ లైసెన్స్ ఉంటే లైక్ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే 1 year ఇక్కడ లర్నర్స్ ఉండి అప్పుడు నడపచ్చు. బట్ మన కార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్యూర్గా మన ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద అయితే మనకి ఇన్సూరెన్స్ రాదు. ఖచ్చితంగా ఇక్కడ లర్నర్స్ పర్మిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో జాస్ ఇక్కడ ఎందుకు ఆపామని చెప్తావా? Now we are heading towards Subway. నో, మంది తెలుగు ఛానలే, తెలుగులోనే చెప్పు. అయితే సరే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పు. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. మనం యాపిల్ గ్రీన్ దగ్గర ఆగాము. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సబ్వే. ఓకే, సో ఇదే గైస్ మా బ్రేక్ పాయింట్. సో ఇక్కడైతే సబ్వే ఉంటుంది. సో సబ్వేలో ఫుడ్ తీసుకోవడానికి వచ్చాం జర్నీ స్టార్ట్ చేసే ముందు. సో గైస్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రింక్ అనమాట, బిట్ హిట్. నా ఫేవరెట్ అన్నీ వేసుకో. నో గైస్ ఇదంతా టార్చర్ లాగే ఉంది నాకు కూడా చెప్పడం, కానీ వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఆన్ చేసేతాను. సో గైస్ దట్స్ అవర్ సబ్వే ఫుడ్. సో మేము షేర్ చేసుకున్నాం అనమాట. సారీ వాళ్ళు షేర్ చేసుకున్నారు అనమాట. అండ్ వీ గాట్ దిస్ క్రిస్పీ చికెన్ ఫ్రమ్ ద చైనీస్ అనమాట. దీని పేరు చాప్ స్టిక్ నూడిల్ బార్. సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి గైస్. సో మీరు అక్కడ చూడొచ్చు చాప్ స్టిక్ ఉంది, దాని పక్కనే సబ్వే ఉంది. సో ఇది మామూలుగా సీటింగ్ ఏరియా అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో నైస్ వ్యూ గైస్. సో మీరు బయట నుంచి కూడా చూడొచ్చు, నైస్గా ఉంటుంది ఈ వ్యూ అంతా. అండ్ ఇది క్రిస్మస్ కాబట్టి నీట్గా డెకరేట్ చేశారు. సో ఇదే గైస్ సేతు, మన వాటర్ ఫోర్డ్లో ఉంటుంది. సో ఇప్పుడు మేము కిల్డేర్ వెళ్తున్నాం, కాకపోతే ఇది ఆన్ ద వే అనమాట మాకు. సో జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఇట్ లుక్స్. అండ్ దిస్ ఈస్ ద ఏషియన్ స్టోర్. కరెక్ట్గా సేతు ఆపోజిట్లోనే ఉంది ఏషియన్ స్టోర్. సో ఇట్స్ వెరీ హ్యాండీ. ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి చాలా ఈజీ. మన కుకింగ్ సంబంధించింది ఏదైనా ఇక్కడ ఎదురే ఏషియన్ స్టోర్ ఉంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇవి మన పికిల్స్ గాయస్. సో పికిల్స్ డబుల్ హార్స్ మోస్ట్ పాపులర్ థింగ్. సో ఇక్కడ ఏషియన్ స్టోర్స్లో దొరుకుతుంది. సో ఇఫ్ యూఆర్ వండరింగ్ గైస్ మనం ఏది తెచ్చుకోవచ్చు మన ఇండియా నుంచి అంటే, సో ఏషియన్ స్టోర్లో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ మీరు ఇంకా డబ్లిన్లో ఉంటే ఎవ్రీథింగ్ దొరుకుతుంది. అండ్ మన దోశ వేసుకోవాలంటే ఇన్స్టెంట్ దోశ మిక్స్. సో నేను ఇదే యూజ్ చేస్తా గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. జస్ట్ 1 day మనం సోక్ చేసి ఫెర్మెంట్ చేస్తే చాలు, దోశ ఎగ్జాక్ట్గా వస్తుంది. అండ్ విశ్వాస్ ఇస్ టూ గుడ్ గైస్. ఈ దోశ పొడి అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ దోశ వస్తుంది. సో దట్స్ ద ఏషియన్ స్టోర్ గైస్. సో మీరు ఇండియా నుంచి ఏమైనా తెచ్చుకోవాలంటే అవన్నీ అవసరం లేదు, కుకింగ్ సంబంధించినవి అయితే. సో ఇవన్నీ స్నాక్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదన్నా
చిల్లీ పౌడర్స్ ఇలాంటివి కూడా ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ దొరుకుతుంది ఏషియన్ స్టోర్స్లో. ఇవి రెగ్యులర్గా ఇక్కడ దొరికే డ్రింక్సే, కానీ కొన్ని ఇక్కడ కూడా ఉంది గైస్ మన థమ్స్అప్. సో థమ్స్అప్ ఇక్కడ దొరకదు గైస్, ఇక్కడ పాపులర్ కోక్ ఒకటే, కానీ ఏషియన్ స్టోర్స్లో అయితే ఈ థమ్స్అప్, లిమ్కా ఇలాంటివి దొరుకుతాయి. అండ్ మన ఆశీర్వాద్. సో చపాతీది. సో నేను జస్ట్ వీడియో తీయడం కోసం నేను మధ్యలో దిగా గైస్. సో వాళ్ళు కార్ వెళ్ళి తిప్పుకొని వస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనం కిల్డేర్ దగ్గరికి వచ్చేసాం. సో ఇది ఆన్ ద వేలో చాలా బాగుందని ఆపామన్నమాట. సో మీరు చూడొచ్చు గైస్. సో ఐర్లాండ్లో మీరు ఎక్కడ చూసినా చాలా ఎంటీ ప్లేస్ ఉంటుంది అనమాట. అండ్ దట్స్ అవర్ కార్ గైస్. సో గైస్ మనం కిల్డేర్ విలేజ్ షాపింగ్ సెంటర్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో పెద్ద పెద్ద డిజైనర్ బ్రాండ్స్ అవన్నీ ఇక్కడ అవుట్లెట్స్ పెట్టి డిస్కౌంటెడ్ ప్రైస్కి అమ్ముతారు. ఇదేంటంటే లైక్ ఈ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సేల్ అవ్వని కానీ, లేకపోతే ఏదన్నా స్టాక్ మిగిలిపోయినా కానీ అవన్నీ ఇక్కడ ఇస్తారనమాట అవుట్లెట్స్కి. సో వీళ్ళు ఏంటంటే డిస్కౌంటెడ్ ప్రైజెస్కి అమ్ముతారు. సో అండ్ దట్ టు ఇది క్రిస్మస్ టైం కాబట్టి సో కొంచెం డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి గైస్. సో అందుకనే మేము ఈ కిల్డేర్ షాపింగ్కి వచ్చాం, ఒక 1.5 hour డ్రైవ్ చేసి మరి. సో నేనైతే ఏం కొనలేదు, ఎందుకంటే అట్ దట్ మూమెంట్ ఐ హ్యావ్ ఇనఫ్ క్లోత్స్, అవన్నీ ఉన్నాయి. సో నేనైతే కొనలేదు, కాకపోతే మా ఫ్రెండ్స్ ఇద్దరు కొంటారని వచ్చానమాట. సో యూ కెన్ సీ ద విజువల్స్ గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. క్రిస్మస్ టైం లైటింగ్ అయితే ఐర్లాండ్లో చాలా బాగా చేస్తారు. దట్ టు ఇలాంటి షాపింగ్ సెంటర్స్ కానీ ఎక్కడికన్నా వచ్చినప్పుడు యూ కెన్ లిటరల్లీ ఎంజాయ్ ద లైటింగ్ అనమాట. సో దే మేక్ ఇట్ వెరీ వెరీ స్పెషల్. పర్టికులర్గా నా షాపింగ్ ప్రిఫరెన్స్ గురించి వస్తే నేను మోస్ట్లీ బ్రాండెడ్ వే కొంటా గైస్, ఎందుకంటే అవి రిలయబుల్ అండ్ డ్యూరబుల్, సో లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కాబట్టి. అండ్ బ్రాండెడ్ కొన్నా కానీ అది పర్టికులర్గా అది సేల్లో ఉంటే తప్పితే నేను యాక్చువల్ ప్రైస్కి ఎప్పుడూ కొనను. ఈవెన్తో అది ఆన్లైన్ అయినా లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా సేల్ ఉంటుంది గైస్. సో ఆ సేల్లో నాకు నచ్చిన ప్రోడక్ట్ అప్పుడే కొంటాను తప్ప ఈ రిటైల్ ప్రైస్లో కొనటం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయను. అండ్ గైస్, మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఈజ్ కమింగ్ నౌ. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఇట్ విల్ బీ హియర్ ఇన్ ఏ సెకండ్. సో గైస్, ఆల్మోస్ట్ మన షాపింగ్ అయితే ముగింపుకు వచ్చేసింది. సో నేను చాలా వరకు షాప్ లోపల ఎందుకు చూపించలేదంటే అది ప్రైవసీ కన్సర్న్ గైస్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా మనం వెళ్ళి వీడియో క్యాప్చర్ చేయడం వాళ్ళు ఇష్టపడరు.
సో ఐ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. సో అందుకనే నేను మోస్ట్ ఆఫ్ ద టైం డైరెక్ట్గా వాళ్ళ ఫేస్ కనపడుతున్నా కానీ ఏది నేను రికార్డ్ చేయను అనమాట. సో బికాజ్ ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళకి నచ్చకుండా చేయటం అది నిజంగా తప్పు. సో అందుకని నేను షాపింగ్ లోపల కూడా మీకు చూపించలేదు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో. అండ్ మా ఫ్రెండ్స్ది షాపింగ్ అయితే అయిపోయింది గైస్. సో మేము కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. సో మీరు చూడొచ్చు వాళ్ళిద్దరు 2 bags. బట్ ఈ కిల్డేర్ విలేజ్ షాపింగ్లో ఏంటంటే లైక్ డిస్కౌంటెడ్ ప్రైజెస్కి వస్తాయి. దట్ డజంట్ మీన్ అది చీప్ అని కాదు, ఎందుకంటే అది హై డిజైనర్ బ్రాండ్స్ని తక్కువలో అమ్ముతారు. దట్ డజంట్ మీన్ అది చీప్ ఏం కాదు. ఓవరాల్గా షాపింగ్ చేస్తే నిజంగానే వాసిపోతుంది. సో నేను వెరీ రేర్గా కొంటానన్నమాట. ఇక్కడ ఓన్లీ చాలా చాలా సేల్ ఉంటే తప్పితే నేను మాత్రం వాటి మీద ఇన్వెస్ట్ చేయను. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఎందుకంటే చెప్పొచ్చు మీరు నిజంగా ఈ వీడియో నచ్చకపోతే ఇక్కడ దాకా అయితే చూసి ఉండరు. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 16 minutes. సో 16 minutes మీరు నా వీడియో చూసారంటే యూ రియల్లీ లవ్ మై ఛానల్, ఐ రియల్లీ లవ్ మీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వీ హిట్ ఆల్రెడీ 5,000 subscribers. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. సో గైస్ మా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. సో ఇక్కడ మెయిన్లీ జాస్ కార్డ్ కోసం వచ్చాం. సో హౌ మచ్ యూ స్పెండ్? మేబీ అరౌండ్ 350 euro. అలా నువ్వు 250. దట్స్ ఇట్ గైస్. అది గైస్ మన కిల్డేర్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై వీడియో. ఇప్పటిదాకా నాతో పాటు జర్నీ చేసినందుకు కిల్డేర్ దాకా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.